నమస్కారం బి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. నగరంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలు కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పై పోలీసుల దాడి గర్హనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధనలు ఏపీలో ఎందుకు అమలు కావడం లేదని నిలదీత. నగర ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సీసీ కెమెరాలతో నగరపాలక సంస్థ ఆస్తుల పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించారని అధికారులకు సూచన. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పట్ల ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. 23వ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతామని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి స్పష్టం చేశారు. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడల ఆయన జయంతి ఉత్సవాల్ని ఘనంగా చేస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏ పేద వర్గాల కోసం పోరాడుతూ అసువులు బాసాడో ఆయన ఆ పేద వర్గాలకి ఈరోజు ఆయన సేవలు పునరంకితం చేస్తూ అనేక కార్యక్రమాలు చేశాం ఉదయం నుంచి. ఇప్పుడే 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు నెలిబండ్ల బాలస్వామి, అలాగే క్రాంతి, నాని, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ నాయకులు, వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు పెద్ద ఎత్తున బీసెంట్ రోడ్లో ఆయన జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి మహిళా సోదరీమణులకి చీరలు పంచిపెట్టారు. ఆ రోజు ఈ నియోజకవర్గ ఆ రోజు శాసనసభ్యుడిగా పనిచేసి 1980 దశకంలో అప్పుడప్పుడే విస్తరిస్తున్నటువంటి విజయవాడ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి విజయవాడలో సెటిల్ అవ్వడానికి వచ్చినటువంటి కుటుంబాలకి వంగవీటి మోహన్ రంగా గారు వాళ్ళకి అండగా ఉన్నటువంటి విధానం, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, మైనార్టీ, దళిత వర్గాలకి ఆయన కంటికి రెప్పలాగా వాళ్ళకు ఒక అండగా అన్నగా కుటుంబ సభ్యుడిగా కాపాడినటువంటి విధానం ఆయన అనుచరులుగా పనిచేసిన మాకు తెలుసు. 1980లో ఆయన చేసినటువంటి ప్రతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేము ఇవాళ 2 సార్లు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచిన మరి ఈ రోజున 2019-24లో అధికారం లేకపోయినా ప్రభుత్వం ఆనాటి రాక్షస ప్రభుత్వం మీద పోరాడినా, మా చర్యల్లో గుడివాడలో నా మీద హత్యా ప్రయత్నం జరిగినా మరి ధైర్యంగా ఎదుర్కొన్నామంటే రంగా గారు ఇచ్చినటువంటి ధైర్యం, రంగా గారితో అనుచరులుగా ఉన్నటువంటి స్ఫూర్తి, రంగా గారి అనుచరులుగా ఆ రోజు ప్రజా పోరాటాల్లో తిరిగినటువంటి వైనం వల్ల అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజల పక్షమే ఉండాలని రంగా గారిని చూసి నేర్చుకున్నాం. రంగా గారి స్ఫూర్తితో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఆయన ఆశయ సాధన కోసం ఏ పేద దళిత బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల కోసం ఆయన ప్రాణాలు అర్పించాడో అదే పందాలో మేము కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు మరణం లేని జననం పొందినటువంటి వంగవీటి మోహన్ రంగా గారికి మరొకసారి ఘన నివాళులు అర్పించి సెలవు తీసుకుంటాం. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పై పోలీసుల దాడి గర్హనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధనలు ఏపీలో ఎందుకు అమలు కావడం లేదని, ఈ విషయంపై వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాస్తారని ఆయన భరోసా ఇచ్చారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, పెంచిన ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాలని, అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ఇవాళ నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో
ఏదైతే రైతులు వ్యతిరేకిస్తున్నారో వారి భూములు ఇండోసోల్ దానికి తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు అధికారం లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి, అధికారానికి వచ్చిన తర్వాత భిన్నంగా దాదాపు 15,400 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఆనాడు వ్యతిరేకించడమే కాకుండా ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే దాన్ని పగలగొట్టమని చెప్పారు. ఆనాడు పగలగొట్టమన్నారు, ఈనాడు అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటా ఉన్నారు. అదేవిధంగా అదానితో అగ్రిమెంట్ పైన చాలా స్పష్టంగా మీ పార్టీ వ్యతిరేకించింది వామపక్షాలతో కలిసి. అంతేకాకుండా కోర్టులో కూడా మీరు కూడా కేసు వేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. కానీ ఇవాళ అధికారానికి వచ్చి సంవత్సరం గడిచినా సరే అదానితో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అగ్రిమెంట్ మాత్రం మీరు రద్దు చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల పైన దాదాపు 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపుతా ఉన్నారు. 25 ఏళ్ల పాటు విపరీతంగా ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. దీన్ని ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు అధికారానికి వచ్చిన తర్వాత మీరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి అదానితో కుమ్మక్కవుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవాళ అదాని పక్షం వహించాలనుకున్నారా, విద్యుత్ వినియోగదారుల తరఫున మాట్లాడాలనుకుంటా ఉన్నారా, స్పష్టము చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 8,500 ఎకరాల భూములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో మీరందరూ కూడా ఇవాళ ఇండోసోల్ ప్రాజెక్టు ఇవ్వడానికి పూనుకుంటే అక్కడున్న రైతాంగం అంతా కూడా మా ప్రాణాలు పోయినా సరే ఈ భూములు ఇచ్చేది లేదని చెప్పి వాళ్ళు పోరాటానికి సిద్ధమయ్యారు. కనీసం ఈ ప్రభుత్వమైనా సరే ఇవాళ రైతుల యొక్క కోరికను మన్నించి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇతర వామపక్షాలు, ప్రజా సంఘాలు, అంతేకాకుండా కలిసి వచ్చే ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున విద్యుత్ పోరాటానికి సమాయత్తం అవుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, గతంలో సీసీ కెమెరాలతో నగరపాలక సంస్థ ఆస్తుల పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరపాలక సంస్థ ఆస్తులన్నిటిలోని సీసీ కెమెరాలు అమర్చి పారిశుద్ధ్య నిర్వహణ అధికారులు పరిశీలించారని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని నేడు అనేక అడ్డంకులను దాటుకుని శంకుస్థాపన కార్యక్రమం జరుపుకున్నామని 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు వెల్లడించారు. 20 లక్షల కార్పొరేషన్ జనరల్ ఫండింగ్ విధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ 50వ డివిజన్ గొల్లపాలెంగట్టు జెండా జెట్టి ఏరియాలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఈరోజు 20 లక్షల వ్యయంతో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణాని కోసం అనేక సందర్భాల్లో కృషి చేయడం జరిగింది. గత ప్రభుత్వం మరి గడప గడప అనే నిధుల పేరుతో నిధులు కేటాయించకపోవడం వలన ఆనాడు మంజూరు అయినట్టు చెప్పి మంజూరు కాకుండానే పనులు క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి. దీన్ని జనరల్ బడ్జెట్ నుంచి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మంజూరు చేశారు. కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని సకాలంలో నాణ్యతా పరంగా పూర్తి చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు అత్యధిక మంది ఉన్నారు. వీళ్ళు చేసుకునే చిన్నపాటి కార్యక్రమాలకు కానీ, లేదు డ్వాక్రా గ్రూపుల సమావేశాలకు కానీ, ఇక్కడ జరిగే చిన్నపాటి పుట్టినరోజు కార్యక్రమాలు, ఇటువంటి అన్నిటికి కూడా ఈ కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ డివిజన్ అభివృద్ధికి ఇప్పటివరకు సుమారు 10 చోట్ల రిటైనింగ్ వాల్స్ నిర్మాణం ఈ 4 ఏళ్ల కాలంలో చేపట్టడం జరిగింది. ఈ 10 రిటైనింగ్ వాల్స్ కాకుండా ఇంకొక 4 రిటైనింగ్ వాల్స్ శాంక్షన్ అయి ఉన్నాయి. మొత్తంగా 2,26,00,000 రూపాయలు ఈ నిధులు ఈ రిటైనింగ్ వాల్స్కి మంజూరు చేయడం జరిగింది. మరోవైపు 10 రోడ్లు నిర్మాణం కూడా ఈ కాలంలో సీసీ రోడ్లు చేయడం జరిగింది. 1 కోటి రూపాయల వ్యయంతో ఈ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే రిజర్వాయర్ మరమ్మతుల కోసం కూడా మంజూరై ఉన్నాయి 16 లక్షలు. ఆ పనులు కూడా త్వరగా ప్రారంభించే చర్యలు అధికారులు తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకా ఈ కొండ ప్రాంతంలో యూజీడీ వ్యవస్థ
అనేక సంవత్సరాలుగా నిర్మాణం జేఎన్ఆర్ఎం పథకంలో నిర్మాణం చేసినా ఇంతవరకు ఫంక్షనింగ్లో లేదు. దీన్ని కూడా త్వరితగతిన ఫంక్షనింగ్లోకి వచ్చేలాగా 1 టౌన్ మొత్తం యూజీడీ సమస్యని పరిష్కరించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగించేదానికి మరి ఇక్కడ కార్పొరేటర్గా నిత్యం పనిచేస్తూ నీతి నిజాయితీగా ప్రజలకి సేవలు అందిస్తూ డివిజన్ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర ప్రోద్బలంతోనే మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగిందని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆరోపించారు. గుంటూరులోని వైసీపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. మన్నవ గ్రామంలో వైసీపీని అణచివేసేందుకు ఈ దాడి జరిగిందని చెప్పారు. సింగయ్య మృతిపై వేగంగా విచారణ చేసిన పోలీసులు సర్పంచ్పై హత్యాయత్నం వీడియో ఉన్నప్పటికీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రాపర్టీస్ మొత్తం ధ్వంసం చేసి అతన్ని కొట్టి బయటపడేశారు. వెల్లలూరు గ్రామంలో అధికారికంగా వారు ప్రభ కట్టుకుని పోలీసు నుంచి పర్మిషన్ తీసుకుంటే పోలీసులు పెట్టి ప్రభను ఆపేశారు ప్రతి చోట. ఇటీవల ఈ సంఘటనకు పూర్వం మల్లేశ్వరరావు తన గ్రామంలో బాబురావు వర్గంకి చెందిన వారు కాలువల్లో చెరువుల్లో మట్టి తవ్వుకుంటుంటే ఈయన జిల్లా కలెక్టర్కి రిపోర్ట్ చేయడం, అదేవిధంగా స్థానికంగా పత్రికలకు చెప్పడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో కక్ష పట్టారు మీరు. ఎందుకంటే ఈ మట్టి తవ్వుకోవడానికి ఈ కుటుంబం అడ్డం వస్తుందని, ఇటీవల ఎన్నికల్లో వీరి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది కనుక ఇతన్ని మట్టు పెట్టాలని. ఈ మట్టి కుంభకోణంలో ధూళిపాల నరేంద్ర కూడా భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో వడ్లమూడి వేజెండ్ల క్వారీల్లో ఇప్పుడిప్పుడే వాని బినామీ పేర్ల మీద పర్మిషన్లు తీసుకొని మట్టి తవ్వకాలు ప్రారంభించడానికి రెక్కీగా వివిధ గ్రామాల్లో చెరువుల్లో మట్టి తీసుకుని అమ్మే కార్యక్రమాల్ని నువ్వు నియోజకవర్గంలో ప్రారంభించావు. వైసీపీ నాజర్ ఆఫీస్పై దాడి చూడండి. ఇలా అనేక రకమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి నరేంద్ర మీద మరి ఈ హత్యాకాండ చేయాలనుకునేటువంటి సంఘటనలో ప్రత్యక్షంగా వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది రికార్డ్ అయి ఉన్నాయి కనుక ఆ రికార్డుని పరిగణలోకి తీసుకొని అనుమానాస్పద వ్యక్తిగా నమోదు చేసి విచారణ జరిపి వారి పేరు ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ రెండు పార్టీలకు సంబంధించిందే కాదు, సామాన్యుని కూడా, సామాన్య ప్రజానీకాన్ని కూడా నమ్మించవలసిన అవసరం మరి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది కనుక ఇప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినటువంటి ఈ ఫుటేజెస్ని పరిగణలోకి తీసుకుని మీరు కేసు అయితే పెట్టారో దానికి జిల్లా ఎస్పీ గారు వెంటనే వివరణ ఇవ్వాలి. ధూళిపాల నరేంద్ర మీద వెంటనే 302 ఫైల్ చేసి ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేయాలి, వారి మీద విచారణ జరపాలి, వారిని ముద్దాయిగా పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకోన్ముఖంగా డిమాండ్ చేస్తుందని మీకు తెలియజేస్తుంది. ప్రజలపై భారం మోపే విద్యుత్ సంస్కరణలను తక్షణమే నిలిపివేయాలని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాదర్ డిమాండ్ చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జర్ రద్దు చేయాలని కోరుతూ శనివారం లిబర్టీ వద్దనున్న విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. గతంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన లోకేష్ ఇప్పుడు వాటిని బిగిస్తున్నారని మాల్యాదరి మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల బిగింపు ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని నిలుపుదల చేయాలని మరి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ గుంటూరు నగరంలో ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. స్మార్ట్ మీటర్లని బిగించడమే కాకుండా ఏదైతే మరి ఇప్పటికీ 4 సార్లు విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచింది, వెంటనే విద్యుత్ ఛార్జీలని మరి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి పెంచేదాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, ఏదైతే అదానీ గారితో చేసుకున్న ఒప్పందాలు ఈ విద్యుత్ సంబంధించి ఈ విద్యుత్తుకు సంబంధించి చేసుకున్న ఒడంబడికలన్నీ కూడా రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లని గత అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం బిగించినప్పుడు మరి ప్రతిపక్షంగా స్మార్ట్ మీటర్లు కూడా పగలబెట్టమని చెప్పడం జరిగింది. ఈ రోజున మీటర్లు పగలగొట్టమన్న ప్రభుత్వమే ఈరోజు బిగిస్తూ ఉంది. దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే మరి ప్రజల కాడ ఏదైతే ఇప్పటికే ఈ సంవత్సరంలోనే 15,435 కోట్ల రూపాయలు మరి ప్రజల దగ్గర భారాన్ని వసూలు చేశారు. దీన్ని వెంటనే విద్యుత్ ఛార్జీల్ని పెంచమని చెప్పిన ప్రభుత్వం మరి ఎన్నికల్లో చెప్పారు, హామీలుగా ఉన్నాయి తప్ప విద్యుత్ ఛార్జీలు పెంచాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళనని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మన్నలను పొందే పార్టీగా ఒక ప్రణాళిక రూపొందించుకొని
ముందుకు పోతుంది. అలా సిపిఐ పార్టీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించాలని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని తరగతుల ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు మా ప్రధాన పిలుపు ఈ స్మార్ట్ మీటర్లు. వివిధ రాష్ట్రాలలో 6,000 నుండి 12,000 మేరకు స్మార్ట్ మీటర్ల రేటు కడితే జగన్మోహన్ రెడ్డి గారు 36,000 రూపాయల రేటు కట్టారు. ఏ షిఫ్టీ సాయి ఎలక్ట్రికల్స్ ఉందో, ఏ విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఉన్నారో, ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీగా తెలుగుదేశం పార్టీ అధినాయకులందరూ గతంలో చెప్పారు. లోకేష్ గారు, చంద్రబాబు గారు ఒక దశలో ఈ స్మార్ట్ మీటర్ని పగలగొట్టమని ప్రజలకి పిలుపిచ్చారు. ప్రతిపక్షంలో ఇచ్చిన పిలుపుకి భిన్నంగా అదే విశ్వేశ్వరరెడ్డి గారు, అదే సిద్ధిసాయి ఎలక్ట్రికల్ కంపెనీ ఇవాళ లోకేష్ గారు వెంట, పవన్ కళ్యాణ్ గారు వెంట, చంద్రబాబు నాయుడు గారు వెంట వాళ్ళు కులుకుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు మాత్రము ఇవాళ ఈ ఛార్జీల పేరుతో ఎంత అతలాకుతలమైపోతున్నారు అని అంటే, ఇది నా ఇంటి కరెంటు బిల్లు ఈరోజే ఇచ్చారు. ఈ కరెంటు బిల్లు మినిమం ఛార్జీ నాది ఎంత, 1,100 చిల్లర. ఇవాళ 1,725 రూపాయలు అయింది. 1,187ది ట్రూ అప్ ఛార్జీలు 129 రూపాయలు, FPPCA 22కి 100. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మోటార్ వెహికల్స్ కి సంబంధించిన 2 కేసులను సత్వరమే పరిష్కరించి 1 కోటికి పైగా విలువైన నష్టపరిహారం చెక్కులను బాధితులకు అందజేశారు. ప్రజలు లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో ముఖ్యంగా మేము మోటార్ వెహికల్ కేసుల మీద కానీ, పార్టిషన్ దావాల మీద కానీ, చిన్న చిన్న క్రిమినల్ కేసుల మీద కానీ, ముఖ్యంగా పెండింగ్ కేసుల మీద మేము దృష్టి పెట్టాము. చాలామంది కక్షిదారులకు దీని మూలంగా చాలా లాభం జరుగుతుందని అనుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి మేము సెటిల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము 2 కేసులు సెటిల్ చేశాము, పెద్ద కేసులు. దాంట్లో ఒకరికి 1,40,00,000, ఇంకొకరికి 1,10,00,000 నష్టపరిహారంగా ఇప్పించడం జరుగుతుందండి. అదేవిధంగా నేను ముఖ్యంగా కక్షిదారులందరినీ కోరుకునేది ఏంటంటే, మనము ఈ జాతీయ లోక్ అదాలత్ని వినియోగించుకొని మనం చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా భార్యాభర్తల కేసులు కానీ, అదే అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు కానీ, ఇట్లాంటి కేసులన్నీ, అదే మోటార్ వెహికల్ కేసులు కానీ సెటిల్ చేసుకుంటే మనం ప్రశాంతంగా జీవించడానికి వీలవుతుంది. అందుకని అందరి కక్షిదారులకి నా విన్నపం ఏంటంటే, మీరందరూ ఈ లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకొని తమ కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అయిపోయిందా? ఈ రోజు స్థానిక సంజీవయ్య నగర్లో గల డాక్టర్ పీనపాటి ప్రభుదాస్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు క్యాన్సర్ మరియు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కల రాజకుమారి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజకుమారి ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు క్యాన్సర్ వచ్చిన వారిని దాన్ని ఎలా అధిగమించాలి అనే కొన్ని ముఖ్యాంశాలు విద్యార్థులకు తెలియజేశారు. మరియు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఈ వయసులో తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత ఇంకోటి, సో 14 కన్నా తక్కువ వాళ్ళు ఎన్ని వేయించుకోవాలి, 14 కన్నా ఎక్కువ వాళ్ళు 3 డోసెస్ డాక్టర్ వేస్తారు. ఇంకా నేను ఒక మాట చెప్తా, ఫస్ట్ నన్ను ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. చాలామందికి చెల్లెలు కూడా ఉన్నారు కదా, అక్క చెల్లెలు. సో 9 ఇయర్స్ నుంచి, ఎప్పటి నుంచి 9 ఇయర్స్ నుంచి వేయించుకోవాలి. అంటే 9 ఇయర్, 10 ఇయర్, 11 ఇయర్, 12 ఇయర్ అందరూ 2 డోసెస్ వేయించుకోవాలి. 14 ఇయర్స్ అబవ్ వాళ్ళందరూ 3 డోసెస్. ఒకవేళ మా అక్క 20 ఇయర్స్ వేయించుకోవచ్చా వ్యాక్సిన్? వేయించుకోవచ్చు. తను ఎన్ని డోసెస్ వేసుకోవాలి? 3 డోసెస్ వేయించుకోవాలి.
ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ వ్యాక్సిన్. ఇది ప్రైవేట్ హాస్పిటల్ అని లేదు, గవర్నమెంట్లో కూడా వేస్తారు. కానీ గవర్నమెంట్లో అవైలబుల్ ఉందో లేదో నాకు తెలీదు, ప్రైవేట్ హాస్పిటల్లో అయితే వేస్తారు. దీనికి ఖర్చు 1300 రూపీస్ వరకు అవుతుంది. అది 3500, కొంతమంది 4500, 10,000 వరకు. కానీ తక్కువ రేట్లో వేసేది 1300 రూపీస్. ఎంత? ఓకే. సో మీరందరూ ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఇవాళ ఇంటికి వెళ్ళినాక చెప్పాల్సింది మీకు సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసు, దానికి వ్యాక్సిన్ ఉంది, అది నివారించవచ్చు. ఆ వ్యాక్సిన్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఎప్పటి నుంచి వచ్చింది ఇది? ఇవాళ నిన్న కాదు, 2006 నుంచి, అంటే మీరు పుట్టక ముందు నుంచే వచ్చి ఉంటుంది కదా, అప్పటి నుంచే ఈ వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది. అర్థమైంది అందరికీ? ఒకసారి వ్యాక్సిన్ చెప్పండి. ఏం వ్యాక్సిన్ అది? వెరీ గుడ్. ఏం వ్యాక్సిన్ అది? అందరు చెప్పాలి, కిందోళ్ళ కన్నా మన గొడవ ఎక్కువ ఉండాలి. ఈ వ్యాక్సిన్ 14 ఇయర్స్ కన్నా తక్కువ వాళ్ళకి, 14 ఇయర్స్ కన్నా అబవ్ ఉండే వాళ్ళకి. ఈ వ్యాక్సిన్ కొత్తదా? 2006 నుంచే వచ్చింది. ఈ క్యాన్సర్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. అబ్బో అని ఎవరో వినపడుతుంది, నిద్ర వస్తుందా వాళ్ళకి? సరే, ఒక మదర్ అంటే ఒక 40 ఇయర్స్ అమ్మాయి, పెద్ద ఆవిడే. 40 ఇయర్స్ ఆమెకి మామూలుగానే ఉంది. వాళ్ళ అమ్మాయి క్యారేజ్ పెడుతుంది, స్కూల్కి పంపిస్తుంది. కానీ వాళ్ళ మదరు వాళ్ళ అమ్మాయికి రోజు స్కూల్ క్యారేజీలు పంపిస్తుంది, బాగానే ఉంది. కానీ ఒకరోజు ఆమె 1 మంత్లో చూస్తే చాలా బరువు తగ్గిపోయింది. ఆమె ఏంటమ్మా బరువు తగ్గిపోతున్నామంటే ఏం లేదులే, పని ఎక్కువైంది నాకు, అంతే అంతే. తర్వాత చూస్తే ఆమెకి రోజు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, నెలసరప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఆకలి లేదు, నీరసంగా ఉంటుంది. ఇంకా పని చేయలేక వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫాదరు, ఆ పెద్ద ఆవిడ ఎంత ఏజ్? 40 ఇయర్స్, ఆమెని హాస్పిటల్కి తీసి టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఆమెకి క్యాన్సర్ ఉందని తెలిసింది. క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందంటే 2nd స్టేజ్లో ఉంది. ఎందుకంటే ఆవిడ ఒక 1 మంత్ నుంచి పట్టించుకోలేదు తన హెల్త్. ఇంకా ఆపరేషన్ చేశారు, పెద్ద ఆపరేషన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. నగరంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలు కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పై పోలీసుల దాడి గర్హనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధనలు ఏపీలో ఎందుకు అమలు కావడం లేదని నిలదీత. నగర ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సీసీ కెమెరాలతో నగరపాలక సంస్థ ఆస్తుల పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించారని అధికారులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.